దేవుడు నీకు మంచి ఇల్లుని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుడు నీ అప్పులను తీర్చడానికి దేవుడు తగినంత అమౌంట్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున అనేకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతూ, వేదన పడుతూ, కన్నీరు కారుస్తూ దేవుడికి మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారు. అయితే దేవుడు ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు కావలసిన ప్రతి ఈవిని, నీ అక్కరలన్నింటినీ కూడా దేవుడు తీర్చబోతున్నాడు. సమస్తమును ఆయనకు తెలుసు కనుక ఆయన నీకు కావలసిన ప్రతి దాన్ని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చునుగాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీ అవసరాలను తీర్చునుగాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీకు మంచి గుడారమును ఇచ్చునుగాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయునుగాక. యేసుక్రీస్తు నామంలో దేవుడు నీ సేవను విస్తరింప చేయునుగాక. ఈ రోజున ఎంతో లేమితో బ్రతుకుతున్నావు, కరువులో బ్రతుకుతున్నావు, పేదరికంతో బ్రతుకుతున్నావు, అనేకమైన ఇబ్బందులతో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బ్రతుకుతూ ఉన్నావు. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను దేవుడు తొలగించి నీకు కావలసిన ప్రతి ఈవిని, అలాగే నీకు ఉన్న ప్రతి అక్కరను దేవుడు తీర్చబోతున్నాడు. నీకు ఎన్ని అప్పులైతే ఉన్నాయో ఆ అప్పులన్నింటిలో నుండి కూడా దేవుడు విడిపించి, అలాగనే నీకు ఎన్నైతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయో, నువ్వు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులన్నీ కూడా దేవుడు ఇచ్చేలాగా చేయబోతున్నాడు. అలాగనే నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. క్రమక్రమముగా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. నువ్వు ఏం చేసినా అది సక్సెస్ అవునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు తన కృపలో నిన్ను భద్రపరచబోతున్నాడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా విను. ఆఖరిలో ఆశీర్వాదకరమైన, ప్రవచనాత్మకమైన, పరిశుద్ధమైన, అత్యంత శక్తివంతమైన ప్రార్థన నీ కొరకు నేను చేయబోతున్నాను. నువ్వు నమ్మినట్లయితే ఈ ప్రార్థన వినిన అతి కొన్ని రోజుల్లోనే నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని కల్లారా చూస్తావు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపటిని గురించి చింతించమాకు. రేపు నేను ఏం చెయ్యాలి, ఎలాగా, నాకు ఉద్యోగం లేదు, నేను ఎలా అప్పులు కట్టాలి, నాకు బాకీలు ఉన్నాయి, నా కూతురు పెళ్లి చేయాలి, ఎలా చేయాలి, అలాగనే నా బిడ్డలను చదివించుకోవాలి, వాళ్ళని ఎలా చదివించాలి, నాకు ఎక్కడ ఇన్కమ్ సోర్స్ లేదు కదా, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో నేను ఇబ్బంది పడుతున్నాను కదా, నా వయసు మీద పడిపోయింది, నేను విధవరాలుగా ఉన్నాను, నేను చిన్నవాడిగా ఉన్నాను, అలాగే నాకు సరైన సపోర్ట్ లేదు, నాకు వచ్చే డబ్బులన్నీ కూడా ఆగిపోయినాయి, నేను ఏం చేసినా అది నాకు సక్సెస్ అవ్వట్లేదని, ఇలాంటి అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వేదన పడుతున్న నీతో ఈ రోజున దేవుడు మాట్లాడబోతున్నాడు. దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగనే కామెంట్ చేయండి, యేసయ్య నా అవసరాలను తీరుస్తాడు అని కామెంట్ చేయండి. అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కొన్ని వాక్య లేఖనాలను నేను మీకు తెలియపరిచి వాటిని చదివి వినిపిస్తాను మొదటగా. తదుపరి మీరు వీటన్నిటిని కూడా చక్కగా ధ్యానించండి. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు గాక. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి నేను మెల్లిగా చదువుకుంటూ ఈ వాక్యాలను మీకు వివరిస్తాను. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ కొనగలడు. వస్త్రములు గుచ్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించడి. అవి కష్టపడవు, వడకు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేనుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినమును దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలు. దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుతే నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
రేపటిని గూర్చి చింతించద్దు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. రేపేమవుతుందో, ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటి, వాటి సంగతులను గూర్చి నువ్వు ఆలోచించి ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. అయితే ఏనాటికి ఆనాటికి ఈడు చాలునని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాక ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున నీతో క్లియర్గా మాట్లాడుతున్న మాటలు ఏమనగా చూడండి, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొద్దుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేంటి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, వీటి గురించి చింతిస్తూ ఉన్నావు. అయితే ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఇక్కడ దేవుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరడెక్కువ కొనగలడు. చూడండి, ఆకాశ పక్షులను దేవుడు చూడండి. ఆకాశంలో ఎన్నో రకాల కొన్ని కోట్ల జాతులు పక్షులు ఉన్నాయి. అయితే అవి ఎక్కడా కూడా విత్తనాలు వేయవు, అవి ఎక్కడ కూడా కోయవు, కొట్లలో కూర్చుకోవు, మనలాగా వ్యవసాయం చేయవు. అయితే దేవుడు వాటన్నిటిని కూడా పోషించుచున్నాడు. అయితే వాటికంటే దేవుడు మనలను బహుశ్రేష్ఠులుగా సృష్టించాడు అట. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను మనం చూసినప్పుడు అవి ప్రతిరోజు కూడా తింటూ చక్కగా పోషింపబడుతున్నాయి. వాటిని ఎవరు పోషిస్తున్నారు? ఏ మనుషుడు పోషిస్తున్నాడు? ఎవరు వాటిని సంరక్షిస్తున్నారు అంటే ఎవ్వరు చూడట్లేదు, కానీ దేవుడే వాటికి కావలసిన ప్రతీది కూడా అనుగ్రహిస్తున్నాడు. ఒక చిన్న, కనీసం ఒక 1/4 కిలో, 100 గ్రాములు, 50 గ్రాములు ఉండే ఒక చిన్న పక్షి మీద దేవుడు అంత కేర్ తీసుకొని వాటికి కావలసిన వాటిని దేవుడు ఇస్తున్నట్లయితే వాటికంటే బహుశ్రేష్ఠుడుగా, శ్రేష్ఠురాలుగా నువ్వు ఉన్నావు. నీకు ఇల్లు కావాలని, ఉద్యోగం కావాలని, అప్పుల్లో నుండి నిన్ను విడిపించాలని, రేపు నువ్వు కట్టాల్సిన అమౌంట్స్ ఎన్నో ఉన్నాయని దేవుడికి తెలియదా? కాబట్టి వీటన్నిటిని కూడా నువ్వు చింతించి బాధపడి నువ్వు ఏం చేయగలవు? నువ్వేం చేయలేవు. నీ వస్త్రాలను గురించి కూడా చింతపడుతున్నావు. అయ్యో, వాళ్ళందరికీ మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, నాకు మంచి వస్త్రాలు లేవు అని చెప్పి బాధపడుతున్నావు. నా బిడ్డలకి మంచి వస్త్రాలు కూడా నేను ఇవ్వలేకపోతున్నానని బాధపడుతున్నావు. అడవి పువ్వులు నువ్వు చూస్తే అవి కష్టపడవు, వడకవు. అయితే సొలొమోను సైతం కూడా ఒక దాని వలె అలంకరింపబడలేదు. అంటే చూడండి, అడవిలో ఉండే పువ్వులను దేవుడు ఎంత అందంగా సృష్టించాడు, వాటికి ఎంత అద్భుతమైన వస్త్రాలను దేవుడు ధరింపచేశాడు. అడవి జీవులకు ఎంత మంచి మంచి వస్త్రాలను దేవుడు ధరింపచేశాడు. అయితే దేవుడు వాటికంటే శ్రేష్ఠుడుగా, ఈ రోజుండి రేపు అవి వాడిపోతాయి. మల్లెపూలు కానీ, రోజా పువ్వులు కానీ, సన్నజాజి ఏ పువ్వులైనా, బంతి పువ్వులైనా కానీ ఒకరోజు నువ్వు కోస్తే అవి ఒక రోజుకు వాడిపోయి పాడైపోతాయి. అలాంటి వాటిని దేవుడు అంత అందంగా సృష్టిస్తే దేవుడు నీకు మంచి వస్త్రాలు ఇవ్వాలి, మంచి వస్త్రాలతో నిన్ను అలంకరించాలని దేవుడు తెలియదా? అయితే ఈ రోజున ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని నీవు చింతించవద్దు. వీటన్నిటి విషయమై విచారించవద్దు. ఇవన్నీ నీకు కావాలని దేవుడికి తెలుసు. ఉద్యోగం కావాలని దేవుడు తెలుసు, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. డబ్బులు కావాలి నీకు అని దేవుడికి తెలుసు, డబ్బులను దేవుడు నీకు ఇస్తాడు. తినడానికి నీ యొద్ద ఏమీ లేదని దేవుడు తెలుసు, కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడా నీకు అనుగ్రహిస్తాడు. అలాగే ఆయన రాజ్యమును, నీతిని నువ్వు మొదట వెతికినప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. దేవుడి రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకు, అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. ఈరోజు గురించి ఆలోచన కంటే రేపటి గురించి చింత ఎక్కువ. ఏమి తిందాము, ఏమి త్రాగుదాం, ఏం ధరించుకుందాం, అలాగే రేపేంటి అనే వాటి గురించి చింతించి బాధపడుతున్న నీతో దేవుడు చాలా డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాడు. ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలు, రేపటి దినం గురించి నువ్వు చింతించాల్సిన అవసరాల. దేవుడు చెప్తున్నాడు, మన గురించి ఆయన చింతించుచున్నాడు కనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. కాబట్టి నీవేం చేయాలి అంటే దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేయి, కష్టపడు, పని చేయి, ఫలితం తప్పకుండా నీకు దక్కుతుంది. అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకేం కావాలో, వస్త్రాలే కానీ, అలాగే ఆస్తే కానీ, అంతస్తే కానీ, బంగారమే కానీ, ఐశ్వర్యమే కానీ, నీకు ఏదేది అవసరమో వాటన్నిటిని, మంచి భార్యని, భర్తని, కుటుంబాన్ని, సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దిగులు పడకు. పరలోకములో ఉన్న దేవుడికి నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు.
నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు, ఏ టైంలో ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. కానీ అవిశ్వాసం వలన దేవుని యొద్ద నువ్వు ఏం పొందుకోలేకపోతున్నావు. ఇక నుండి అయినా విశ్వాసంతో ఉండు. దేవుడి సన్నిధానంలో నీ కొరకు ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. కన్నులు మూసుకొనండి. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే ఈ ప్రార్థన వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. ఏమి తిందాము, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అని వీటన్నిటి గురించి విచారించి వేదన పడి బాధపడుతుండగా వాటన్నిటిలో నీ బిడ్డకు విడుదల, విమోచన దయచేయమని, నీ సన్నిధి కాంతిని, నీ ప్రసన్నతను నీ బిడ్డపైన ఉంచమని, నీ కృపలో భద్రపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సర్వవిధములకు అయా తండ్రి కార్యాలని బిడ్డ పట్ల జరిగించమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. 9908937164. అలాగే ఈ యొక్క వాక్యాన్ని విని మీరు ఆశీర్వదింపబడి, దీవించబడి, దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే దేవుడి కృప ద్వారా ఈ యొక్క కనపడుతున్న ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్కి మీకు తోచిన కానుక ఈ యొక్క ప్రభు పరిచర్యకి ఇచ్చి దీవించబడండి. ప్రభుకి ఇచ్చువాడిని దేవుడు మెచ్చుకొని మరింతగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్